అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను అరటికాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక అరటికాయని పీల్ చేసుకొని తీసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా అరటికాయని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకోండి, నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 200 గ్రామ్స్ శనగపిండి వేసుకున్నాను. అందులో ఒక 3/4 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాముని ఇలా నలుచుకొని వేసుకోండి. అండ్ కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, బజ్జీలు వేసుకోవడానికి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను అరటికాయల్ని వాటర్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఫ్రై చేసుకోవడానికి సరిపడే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ వీడియోలో చూపించిన విధంగా అరటికాయని ఇలా ముంచుకొని ఆయిల్లో జాగ్రత్తగా వేసేసుకోండి. ఇలాగే అన్నిటినీ వేసేసుకుంటున్నాను. అరటికాయ బజ్జీల్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరోవైపు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఫ్రై చేసేసుకోండి. అంతే అండి, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. దీన్ని ఆయిల్ నుంచి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇలా వర్షం పడేటప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని మీద కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.